పాత నిబంధన మొత్తం కూడా ప్రవక్తలలో ఉండి దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రవక్తలలో ఉండి మాట్లాడిన దేవుడే పూర్ణ వాక్యముగా సశరీరుడుగా వాళ్ళ కళ్ళ ముందర ప్రత్యక్షమయ్యాడు ఆయన. కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు ఆ వాక్యము నమ్మకుండా, ఆ వాక్యమును అంగీకరించకుండా ఆ వాక్యాన్ని వాళ్ళు అవమానించారు, బయల్జెబూబు అన్నారు, ఆమేన్, అక్రమంగా పుట్టినవాడు అన్నారు, హల్లెలూయా, అదిగో దెయ్యములకు నాయకుడు అన్నారు. వాక్యమును అవమానపరిచారు, వాక్యానికి ఉన్న ప్రభావాన్ని తీసివేశారు. ప్రజలలో వాక్యానికి ఉన్న ప్రభావాన్ని చంపేశారు అక్కడ వాళ్ళు. ఆ తరువాత వాళ్ళు ఏం చేశారంటే వాక్యమైన దేవుణ్ణి పట్టుకొని హల్లెలూయా సిలువ వేసి చంపేశారు అక్కడ. వారు చేసిన అతి పెద్ద పాపం ఏంటంటే అదే. ఇశ్రాయేలు చేసిన అతిపెద్ద పాపం ఏంటంటే జీవాధిపతిని, వాక్యము నమ్మకుండా వాక్యమును చంపడమే వారు చేసిన అతిపెద్ద పాపముగా ఉన్నది. హల్లెలూయా. పైగా వాళ్ళేమన్నారు తెలుసా? మత్తయి సువార్తలో ఉంటుంది, అది 27వ అధ్యాయము. చూడండి, ఎక్కడో ఉంటుంది అది. ఓకే, 27వ అధ్యాయము 24 నుంచి 24 నుంచి. గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కునేను. ఈ సంగతులకు, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధని, మీరే చూచుకొనుడి అని చెప్పాను. ఆమేన్. పిలాతు చేతులు కడుక్కున్నాడు అక్కడ. ఆ నీతిమంతుని రక్తానికి నేను నిరపరాధని, మీరే చూసుకోమని ఆ క్రీస్తును, ఆ వాక్యాన్ని ఆ ప్రజలకు చెప్పేశాడు ఆయన. ఆమేన్. అప్పుడు వాళ్ళేమన్నారంటే, మీదను ఊడునుగాక అన్నారు. హల్లెలూయా. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఊడునుగాక అని పలికారు. తీర్పును వాళ్ళ మీద వేసుకున్నారు. ఆ రక్తం యొక్క అపరాధాన్ని వాళ్ళ మీద వేసుకున్నారు. సంఘము, రాజకీయము, హల్లెలూయా, ఇద్దరూ కలిసి మొట్టమొదటి రాకడలో ఆ జీవాధిపతిని సిలువే చంపేశారు. ఇశ్రాయేలు ఏమన్నారు? ఆ నీతిమంతుని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. అదే వారు చేసిన ఘోరమైన పాపమతి. వాక్యాన్ని తోసివేశారు వాళ్ళు. వాక్యాన్ని చేసుకోవాల్సింది పోయి జీవాధిపతిని, వాక్యాన్ని సిలువేసి చంపేశారు ఆ కాలములో. అదే ఆ కాలములో ఇశ్రాయేలు చేసిన అతి ఘోరమైన పాపమతి. ఆమేన్. వాక్యమును త్రోసివేయడం, వాక్యమును త్రోసివేసి సిలువ వేసి చంపడమే వారు చేసిన అతి ఘోరమైన పాపమతి. దేవునికి స్తోత్రముగాక. అది మొదటి రాకడ. అక్కడ వాళ్ళు మెస్సయ్యను సిలువేసి చంపేశారు. మొదటి రాకడలో మెస్సయ్యను వాళ్ళు త్రోసేశారు. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. హల్లెలూయా. మరి తీర్పు వచ్చిద్దా రాదా? నరహత్య చేయకూడదని వాక్యములో ఉన్నది. అవునా? వాళ్ళు చంపింది వాక్యమును చంపారు. వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారో ఆ యెహోవానే వాళ్ళ కళ్ళ ముందు నిలబడ్డాడు ఆయన. ఇప్పుడు ఆ యెహోవానే చంపమని కేకలేస్తా ఉన్నారు.
ఆ యెహోవా యొక్క రక్తము కోసమే వాళ్ళు కేకలేస్తా ఉన్నారు అక్కడ. అది మొదటి రాకడ. ఆమేన్. అది మొదటి కలువరి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే రెండవ రాకడ కాలంలో ఉన్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి రాకడలో ఏం జరిగిందో రెండవ రాకడ కాలంలో కూడా అదే జరుగుతూ ఉంది ఈరోజు. ఇది రెండవ కలువరి. ఆమేన్. మరి ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారో ప్రవక్త మాట్లాడాడు. ఆయన ఒక్క విషయం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. వర్తమానం పేరు నేరారోపణ. ఆమేన్. నేరారోపణ పేరా నంబర్ 228. ఆమేన్. చూడండి. అలాగైతే అప్పుడు వారు ఆయనను సిలువ వేశారు. ఇశ్రాయేలీలు నిశ్చయముగా అంటే 100కు 100% అని నిశ్చయముగా అప్పుడు, ఎప్పుడు మొట్టమొదటి రాకల్లా, అప్పుడు వారు ఎవరు? ఇశ్రాయేలీలు బయలుపరచబడిన దేవుని వాక్యము త్రోసివేశారు. సంపూర్ణ వాక్యం బయలుపరచబడింది ఆ కాలములో. అవునా కాదా? మరి ఈ కాలములో సంపూర్ణ వాక్యం వచ్చింది. ఈ కాలములో ప్రకటన 10:1 అండి, సంపూర్ణ వాక్యముగా. దేవునికి స్తోత్రంగా అవునుగాక. సంపూర్ణ వాక్యముగా దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తులు వీళ్ళందరూ వాక్యములో భాగములై ఉన్నారు. కానీ సంపూర్ణ వాక్యం ఎప్పుడు వచ్చిందంటే ఈ కాలములో వచ్చింది. ఈ కాలములో సంపూర్ణ వాక్యముగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. ఆమేన్. మరి ఈ కాలములో కూడా వాక్యం మన కనుల ముందుల బయలుపరచబడిందా లేదా? ఆమేన్. మరి ఆ కాలములో బయలుపరచబడిన వాక్యాన్ని సిలువేస్తే త్రోసేశారా? మరి ఈ కాలంలో కూడా ఈ వర్తమానం ఏం మరలా త్రోసివేయబడాలా? వర్తమానం అంటే క్రీస్తు. అర్థమవుతుందా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యముగా ఉన్నాడు. మరలా ఈ కాలంలో వర్తమానం ఏం చేయబడతా ఉంది? మరలా వాక్యము సంఘ శాఖల చేత త్రోసివేయబడతా ఉన్నది. బయలుపరచబడిన వాక్యం. ఆమేన్. చూడండి, అప్పుడు వారు బయలుపరచబడిన దేవుని వాక్యమును త్రోసివేశారు. ఇప్పుడు వాక్యాలు త్రోసివేస్తే వాళ్ళు దేన్నో ఒకదాన్ని స్వీకరించాలి కదా. వాక్యానికి బదులుగా వారి ఆచారములను అంగీకరిస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ రోజున అదేనా వారు చేయుచున్నది? ఈరోజు కూడా అదే చేస్తూ ఉన్నారా? బయలుపరచబడిన వాక్యాన్ని తోసేస్తా ఉన్నారా? దానిని వారు ఖచ్చితముగా చేయుచున్నారు. మొదటి రాకడలో ఇశ్రాయేలు సంఘము ఎలాగైతే బయలుపరచబడిన సంపూర్ణ వాక్యాన్ని త్రోసేశారో, ఈరోజు అన్యజనుల సంఘము లవోదిక కాలములో మరలా సంపూర్ణ వాక్యము బయలుపరచబడినప్పుడు ఆ వాక్యాన్ని మరలా తోసివేస్తా ఉన్నారు. ఆమేన్. దానినే వారు ఖచ్చితముగా చేయుచున్నారు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఎవరాయన? వాక్యం. మరియు వారు వాక్యమును నిరాకరించారు. ఈరోజు సంఘ శాఖల వాక్యాన్ని త్రోసివేశారు లేదా? ఆ విషయమే మీరు తప్పిపోవద్దు. ఆ విషయమునే మీరు తప్పిపోవద్దని నేను కోరుచున్నాను. ఈరోజు కూడా డినామినేషన్ల వాక్యాన్ని నిరాకరించారా? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. వారు ఆయనను నిరాకరించినప్పుడు వారు వాక్యమును నిరాకరించారు. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యాన్ని తోసేస్తే నువ్వు దేవుణ్ణి తోసేసినట్టే. ఈ గడియ వర్తమానమును తోసివేస్తే నువ్వు వాక్యాన్ని తోసేసినట్టే. వారు ఆయనను నిరాకరించినప్పుడు వారు చివరిగా ఆయనను సిలువ వేశారు.
ఈరోజు కూడా మరలా సిలువేస్తున్నారా? వాక్యమును నిరాకరించుటే వాక్యమును సిలువ వేయుట, వాక్యమును త్రోసివేయుటే వాక్యమును సిలువ వేయుట. అర్థమవుతుందా లేదా? వారు ఆయనను నిరాకరించినప్పుడు వారు చివరిగా ఆయన సిలువ వేశారు. వారు దానిని ఈ రోజున చేసి ఉన్నారు. ఆమేన్. వాక్యమును నిరాకరించారు, వారి ఆచారములను అంగీకరించారు. ఏది? 40 రోజుల మాల, బూడిద బుధవారం, అవన్నీ మట్లాదివారం, ఇంకేంటి క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ఇవన్నీ అండి ఆచారాలు అంగీకరించుట. అవునా కాదా? వారి సంఘము ముందు బాహాటముగా పరిశుద్ధాత్మ పని చేయుటను సిలువ వేశారు. వారు దోషులై ఉన్నారు. యేసుక్రీస్తు నామములో నేను వారిపై నేరారోపణ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి రాకడలో వాక్యము నిరాకరించబడి సిలువ వేయబడి చంపబడింది అక్కడ. అది ఎవరు చేశారంటే యూదుల సంఘం. ఈరోజు రెండవ రాకడ కాలములో మరలా సంపూర్ణ వాక్యం బయలుపరచబడింది. మరలా వాక్యం మన కాలములో త్రోసివేయబడింది. వాక్యము త్రోసివేయబడుటే వాక్యము సిలువ వేయబడుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త నాడు ఇదే వర్తమానములో వారు ప్రతిరోజు వారి బలిపీఠముల మీద, పుల్పీట్ల మీద వాక్యమును తప్పుగా బోధించుట ద్వారా వాక్యమును సిలువ వేస్తా ఉన్నారు. వాక్య ప్రభావాన్ని ప్రజల హృదయాలలో చంపేస్తా ఉన్నారు.